పార్కిన్సన్స్ డిసీజ్ అండి. ఇది చాలా క్రానిక్ డీజనరేటివ్ బ్రెయిన్ కి సంబంధించిన కండిషన్. బ్రెయిన్ లో డోపమిన్ సెక్రీషన్ విపరీతంగా తగ్గిపోయి వాళ్ళ బాడీలో ఉన్న మోటార్ యాక్టివిటీ అంతా కూడా బ్రెయిన్ నుంచి రావాల్సిందంతా కూడా సరిగా రాదు. సో దానివల్ల బాగా విపరీతంగా ట్రెమర్స్ రావడము, ఎక్సర్సైజ్ అవుతున్నట్టు అయ్యి వాళ్ళ కండరాలు అన్ని రిజిడ్ గా మాడిపోవడము, బాగా టైట్నెస్ రావడము, దానివల్ల టేర్ డ్యామేజ్ అయ్యి వాళ్ళకి మెల్లిమెల్లిగా పెయిన్స్ కూడా రావడము, నడక ఇవన్నీ కూడా స్లో అయిపోవడము. అండ్ బ్రెయిన్ మెంటల్ హెల్త్ పరంగా కూడా చూసుకుంటే చాలా కన్ఫ్యూజ్డ్ ఫీలింగ్స్, మెమరీ రిటెన్షన్ లెవెల్స్ ఇవన్నీ తగ్గిపోతా ఉంటాయి. ఇది కేవలం జీవనశైలి వ్యాధి అనే మనం చెప్పొచ్చు అండి. ఇదేమి వైరస్ బ్యాక్టీరియా చేసిన ప్రమాదం ఏమీ లేదండి. సో ప్యూర్ గా జీవనశైలి వ్యాధి అని చెప్పొచ్చు. సో మన స్ట్రెస్, మన డైజెషన్, మన గట్ హెల్త్, మన బాడీలో ఉన్న సమస్యల వల్ల మన బ్రెయిన్ డీజనరేట్ అవుతా ఉంది. సో సమస్య రోజు రోజుకి ముదిరిపోతా ఉంటే విపరీతంగా ట్రెమర్స్ వచ్చేసి రిజిడ్ అయిపోయి అలా ప్రీమెచ్యూర్ గా వాళ్ళు చనిపోయే అవకాశాలు ఉంటాయండి. ఫంక్షనల్ మెడిసిన్ లో దీన్ని మనం ఫోకస్ చేసేది ప్రివెన్షన్ అండ్ క్యూర్ మీద. బ్రెయిన్ కి, మన గట్ కి కొత్త ఇమ్యూన్ సిస్టము, సో గట్ బ్రెయిన్ యాక్సెస్ ని మళ్ళీ హెల్దీగా మార్చుకోవడము, ప్లాంట్ బేస్డ్, యానిమల్ బేస్డ్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఆ స్టెమ్ సెల్స్ వాడుకుంటా ఉంటే కూడా కొంతవరకు రీజనరేషన్ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ శరీరంలో ఉన్న నాడులు, నరాలు అనుసంధానం పరచడానికి మనకి అక్యుపంక్చర్ ఇంప్రూవ్ అవుతుంది. సో దానివల్ల మీ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పేసి ప్రతి వైద్యం చెప్తుంది. కానీ మనం ఆచరణలో పెడితేనే మనకు దాని ఫలితాలు అందుతాయని తెలుసుకోండి.